ప్రస్తుతం మనం జియాగూడ పరిధిలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడికి ఈ మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు వచ్చి ఆ ఇండ్ల మీద ఆర్బీఎక్స్ అని చెప్పి రాశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఇంటి ఓనర్లతో వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడికి అధికారులు వచ్చారు కదా, అధికారులు వచ్చి మీతో ఏం చెప్పారు కరెక్ట్గా? ఏమన్నారంటే ఇది మూసీ రివర్ బెడ్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, వేసేస్తామంటే మా ఇన్ని రోజులు లేని మూసీ రివర్ బెడ్ ఎఫ్టీఎల్ లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చేస్తా అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రాపర్టీ అంతా వదిలేసుకొని? నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్కి మాకు ఏం అవసరం లేదంటే ఎట్లయినా ఒప్పుకోవాల్సిందే, మీరు సరైన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా వేయాల్సిందే, ఇది పోవాల్సిందే అని చెప్పేసి పోతున్నారు కరాకండి. మా సమాధానం మా మాట కూడా వినే ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. దాదాపు ఈ ఇల్లు కట్టడం అంటే ఉత్తముచ్చటే కాదు, దాదాపు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టడానికి మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎప్పుడు కట్టారు? 25 లక్షలు అయినాయి. జాగ్రత్తగా ఉంటే 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కట్టిన పైసలు అంటే మీ దగ్గర డబ్బులు కట్టారు, అప్పు తెచ్చి కట్టారు? అప్పు తీసుకొని కట్టినాం. ఊర్లో పొలం అప్పన్న తీరిందా మరి? ఇంకా అప్పు తీరలేదు, లోన్ ఉంది దీని మీద. 45 లక్షలు తెచ్చుకున్నాం, నా లోన్ ఉంది 45 లక్షలు. ఇప్పుడు మరి అధికారులు వచ్చి ఇల్లు కూడా కొడతా అంటారు కదా, దాని పరిస్థితి ఏంటన్నట్టు? ఏమో వాళ్ళు మాకు బెదిరించి ఇట్లా మీరు బ్లాక్మెయిల్ చేసి మీకు ఇది కూడా రాదు, మీకు తీసుకుంటారేమో తీసుకోండి, తర్వాత మీకు చెప్పులు అరిగిపోయినా కానీ మీకు ఏమి ఇయ్యరు, మీరు ఏం తీసుకోరు, మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదని వెళ్ళిపోతారు బెదిరించి. వాళ్ళ దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఇప్పుడు మీకు ఏదైతే ఇల్లు 40-50 లక్షల అప్పులు ఉన్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఇల్లుకి ఇట్లా కూల కొడితే మీకు ఊళ్ళల్లో మీరు భూములు జాలు అమ్ముకొని వచ్చిన అంటారు కదా, ఇప్పుడు ఆ ఇల్లు ఎంత ఎకరం భూమి అమ్ముకొని తెచ్చుకున్నాం. మళ్ళీ 8 సంవత్సరాలు సౌదీకి పోయినా ఆ పైసలు అయిపోయినాయి, ఇంకా మీదికెళ్ళి 45 లక్షలు అప్పు ఉంది. అంటే అదంతా తీసుకొచ్చి పెట్టుబడి ఇల్లు మీద పెట్టి ఇల్లు మీద దీనికే పెట్టినాం. ఇప్పుడు అలాంటిది ఒక అంటే దాదాపు సగం జీవితం అయిపోయినట్టు. సగం జీవితం అయిపోయింది, ఇక ఏం లేదు, మా పిల్లలకు కూడా ఏం లేదు, ఇప్పుడు అప్పులపాలు అయిపోయినా. ఇప్పుడు ఈ ఇల్లుకి ఏమన్నా నిజంగా ప్రభుత్వం ముంగటికి వచ్చి ఏమన్నా కూలగొట్టలు బిలగొట్టలు అయితే మళ్ళీ జీవితం సున్నాయి, జీరో కాడికి వచ్చినట్టే. ఇప్పుడు ఏముంటది, ఇక ఇండ్లు కూల్ చేస్తా అంటూ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఈ పిల్లలకు జీవితం ఏందో అదే ఈ మూసి ఇదేందో పిల్లలకు చదువు ఏదన్నా ఉపయోగపడే విధంగా చేయొచ్చు కదా. ఇవన్నీ చేసే బదులు మా జీవితాలు నష్టం చేస్తుండు. ఇవన్నీ కబ్జాలే. మరి సచివాలయం, ట్యాంక్ బండ్ ఎక్కువ, అంబేద్కరి అవి కూడా మూసి అవి ట్యాంక్ బండ్ కింద ఉన్నాయే కదా, అక్రమయ్యే కదా. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్కయ్య వాళ్ళే కూడా అక్రమే. ఇప్పుడు మా ఇప్పుడు పేదోళ్ళ ప్రజల మీద పడి కొట్టుకొని ఇట్లా మా ఇండ్లను కూల్చేస్తే ఏం అనలేరు, ఏం చేయలేరు, ఎంత ఓరుకున్నా అక్కడనే ఉండిపోతారు. మేము తొక్కేస్తాం ప్రజల్ని, మా 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 చేయిలుంది అధికారం అనే కదా అంత వానికంత. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంది మరి? ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే భవిష్యత్తు ఏముందన్న? రోడ్డు పాలే మాది రోడ్డు పాలే. ఏం చేయాలి? ఈ ఇంట్లోనే చేస్తాం మేము. ఏం లేదు, ఆ డబల్ బెడ్రూమ్ వద్దు, వానికే ఆ డబల్ బెడ్రూమ్ ఏందో వాడినే తీసుకోమని ఒకవేళ కూల్చనికి వస్తే మేము ఇళ్ళనే చేస్తాం. నా పిల్లల్ని, మా ఆయన జీవితమా లేదు. ఇంకా ఒక్క ఆయనే 1000 రూపాయలు 500 కూలీ చేస్తే మేము బతకాలి. మేము నలుగురం ఆయన మీద ఆధారపడి ఉంటాం. ఉంది సొంత ఇల్లు, ఏదో అట్లనే గడిచిపోతుంది అనుకున్నాం, కానీ నా పిల్లలకి ఇదే ఆధారం అనుకున్నా, కానీ ఇప్పుడు ఆధారం కూడా లేకుంటుంది. దాదాపు ఎన్నేళ్ళు కష్టపడుతున్నారమ్మా మీరు ఇక్కడ? అంటే ఎన్నేళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ జాగా కొనుక్కున్నారు? దగ్గర 20 సంవత్సరాలు అవుతుందన్న. ఇంకా అంటే 20 సంవత్సరాల శ్రమ వృధా అవుతుంది. వానికి రేవంత్ రెడ్డి మీద వేసేస్తున్నాం. వాడిని ఎత్తిపోను, వాడు కుర్చీలు, ఆ సీఎం కుర్చీలనే ఈ ఇండ్లు ఎట్లా మమ్మల్ని గూల్ చేస్తుండో వానిండ్లు వాని ఉసురు మా ఉసురు అంతే అన్న. ఇప్పుడు మీరు అధికారులు అడగలేదా మా పిల్లల భవిష్యత్తు ఏంది? మేము దాదాపు ఏమంటున్నారు అన్న, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాం కదా, 25,000 ఇస్తున్నాం కదా అంటే ఇంకా రిటర్న్ ఇస్తాను నేను. 25,000 ఏందో, 25,000కి 20,000 రిటర్న్ ఇస్తా, మా ఇంట్లో మాకు ఉంచుతా అంటే 25,000కి ఏంది, లక్షాన్ని పిల్లలకి 25,000 డబుల్ బెడ్రూమ్ సరిపోద్దా? అదే అన్న, వానికి తెలియదా డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుంది అన్న? బ్లాక్ మెయిల్ చేస్తుండు, ఇంత ఉండదు పోతుంది ఉండదు లేకుంటే లేదు, మీ ఇష్టం, మా చెప్పే బాధ్యత మాది అని చెప్తుండు. మా మాట కూడా కొంచెం కూడా వినట్లేదు ఆయన అధికారులు. ఇప్పుడు ఉన్న ఫలంగా మరి వాళ్ళు బండ్లు జేసీబీలు పట్టుకుని వస్తే పరిస్థితి ఏముందన్న? కూల్చేయడమే, మేము కూడా వాళ్ళకు కుప్పగూలిపోవడమే, చావడమే. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐదుగురు ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నారు, మీడియా కూడా చూస్తున్నారు, మేము 5గురం ఇళ్ళనే చేస్తాం. ఈ ఇంటి యజమాని మహేందరు దాదాపు కొన్నేళ్ళు సౌదీ పోయి అక్కడ రూపాయి కూడబెట్టి 10 రూపాయలు సంపాదించుకొని ఊళ్ళో 1 ఎకరం భూమి ఉంటే అమ్ముకొని
ఆ పైసలు ఈ పైసలు జమ చేసుకొని మళ్ళీ బ్యాంకులో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడట. అంటే ఇప్పుడిప్పుడే అప్పులు దగ్గర పడుతున్నాయి, ఇప్పుడిప్పుడే మేము జర 3 పూట్ల అన్నం తింటున్నాం, ఇప్పుడిప్పుడే మేము జర మందిలో కలుస్తున్నాం అనే సమయంలో మళ్ళీ మన ఈ మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు వచ్చి మా ఇల్లు కూల్చేస్తామంటే మాకు మనసున కూడా పడతలేదు, తిన్న తిండి పైన పడతలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మా పిల్లల పరిస్థితి ఏంది, మా భవిష్యత్తు ఏం కావాలి, ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ ఇల్లు మాది, జాగ మాది, ఇదంతా మాది, ఇప్పుడిప్పుడే జీవితాలు సెట్ అవుతున్నాయని చెప్పని అనుకున్నప్పుడు మళ్ళీ మా జీవితాలు రోడ్డు మీద పడితే మాకు పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే అమ్మ మీరు ఒకటి క్లియర్గా చెప్పండి, మీకు ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిందా? ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు ఉత్తముచ్చట కాదు, ఇల్లు ఎప్పుడైనా సరే దానికి 100 పర్మిషన్లు కావాలి. అటు ఎలక్ట్రిసిటీ కావాలి, ఇటు కరెంటు కావాలి, ఇటు నీళ్లు కావాలి, ఇటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు రావాలి, ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి మీరు కట్టినప్పుడు? మేము అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, జిహెచ్ఎంసీ నుండి పర్మిషన్ తీసుకున్నాం. మీటర్లో చూడండి, కరెంటు బిల్లు ఇవ్వాలనే వచ్చి ఇచ్చిండాడు. ఆడు ఎందుకు పంపించిన రేవంత్ రెడ్డి ఆర్బీఎక్స్ ఇచ్చినప్పుడు కరెంటు బిల్లు ఎట్లా వేస్తాడు వాడు? ఏమన్నా కుదబెట్టి మాకు ఇల్లు కట్టించిండా? పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు, ట్యాక్సీలు ఎట్లా కట్టించుకుంటుండు, కరెంటు బిల్లు ఎట్లా కట్టించుకుంటుండు, నల్ల ఎట్లా వేసిండు, నల్ల బిల్లు ఎట్లా కట్టించుకుంటుండు, ఇవన్నీ కట్టించుకుంటా ఇవాళ కరెంటు బిల్లు మళ్ళీ ఇవన్నీ వేసినాక కరెంటు బిల్లు వేసిపోయిండు. వచ్చి కట్టమని, వాడిని వచ్చి కట్టమని కరెంటు బిల్ ఇవన్నీ వాడు ఇవన్నీ ఎట్లా చేసుకున్నాడు? ఈరోజు మమ్మల్ని మూసి రివర్ బెడ్ అక్రమ అంటే ఎట్లా అక్రమం? మేమేమన్నా మట్టి తెచ్చుకొని పోసుకొని గుడిసెలు ఇట్లా ల్యాండ్ ఇది మాది అని బోర్డు రాసి అక్రమే చేసుకొని ఇండ్లు ఆషామాషిగా కనుక్కున్నామా? మేము మా జమాన్లో కొనుక్కొని మా కష్టం మా చెమట ఒడుచుకుని మేము కట్టుకున్నాక ఇప్పుడు వాడు మా మీద అధికారం చేయడం ఏంది? మేము వానిపైన ప్రభుత్వం పైన జనాలు అధికారం చేయాలి, కానీ మా ఇల్లు కూల్చేసి వాడు అధికారం చేసుకుంటా ఇప్పుడు రోడ్డు పాలు చేస్తున్నాడు. ఈ పిల్లల్ని ఏం చేసుకోవాలి? చదువు ఇక్కడనే పిల్లల స్కూలు ఇప్పుడు ఈ మూసి వాళ్ళు హైడ్రా వస్తుందంటే స్కూల్ ఇప్పుడు 2 months అవుతుంది స్కూల్ మాన్పించి. నేను నా పిల్లలు స్కూల్ ఏడేసుకోవాలి, మా ఆయనకు జీవనాధారం ఎక్కడ ఉండాలి? నేను బయటికి పోయి చేసేదాన్ని కాదు. 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదువుకోవాలంటే ఆయన బయటికి పోయి సంపాదిస్తేనే సొంత ఇల్లు ఉంది కదా అని సంపాదిస్తేనే అన్న ధీమాతో ఉన్నాం. ఇప్పుడు డబల్ బెడ్రూమ్కి పోతే నేను పిల్లల్ని స్కూల్కి ఏడేసుకోవాలి, ఏడే పోతాడు మా ఆయన జీవనాధారానికి? ఇవన్నీ వానికి వాడు మాకు సమాధానం చెప్పి ఇండ్లు కూల్చాలి వాడు. ఆ రోజు ఎట్లా ఈ రోజు వరకు ఎట్లా కరెంటు బిల్ ట్యాక్సీలు అవన్నీ ఎట్లా చేసిండో అవి సమాధానం చెప్పి కూల్చాలి. అలా ఇప్పుడు ఈమె మీ బిడ్డనే కదా, ఇప్పుడు ఆయన మీ అల్లుడే కదా, మీ అల్లుడు ఇండ్లు కట్టింది అదంతా కష్టం మీకు తెలుసేనా? తెలుసు అంటే ఇప్పుడు బిడ్డనిచ్చిన కాంచి అయితే తెలుసు, కానీ ఇప్పుడు బిడ్డనిచ్చిన కానించి అయినా కానీ బొచ్చాడు కష్టం. ఇప్పుడు ఈడ లోన్ ఉండే ఆడ ఈడ పొలం అమ్ముకొని తెచ్చి కట్టుకున్నది ముచ్చట ఉన్నది. ఇప్పుడు ఇండ్లు కూడా కొడితే ఏమున్నది? ఆధారం ఏం లేదు వాళ్ళకి. ఇది కూడా కొడతాయి పిల్లలకు, వీళ్ళకందరికి గూడు ఎట్లా మరి? గూడు లేదు, ఏం లేదు. మరి ఏం చేస్తారో గట్లా మరి ఇంట్లోనే వాళ్ళని ఏం చేస్తాడో ఆ కూలగొట్టేట ఆయన ఏం ఉపయోగిస్తాడో మరి తెలియదు. ఇక వాళ్ళ పరిస్థితే బాధారు పాలు పడ్డట్టు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక వాళ్ళకి ఇట్లా పరిస్థితి ఉన్నదనే నేను వచ్చిన ఇడికి. హాస్పిటల్ ఉండే అన్న ఇది వచ్చి సడన్ గా చెప్పేసరికి వాళ్ళు భయపడి ఇదే అయిపోతే హాస్పిటల్లో ఉంటే పిల్లల్ని ఎవరు చూసుకోవాలని మేము అందరం వచ్చినాం అప్పటికప్పుడు. ఆమె హాస్పిటల్ పాలు అయింది, పొద్దున సాయంత్రం గ్లూకోజ్ లెక్కించుకుంటుంది. 2 months నుంచి పిల్లలకి స్కూల్ లేదు, ఏం లేదు. వీళ్ళకి సాయంత్రం అయితే హాస్పిటల్ తీసుకుపోతున్నాం మేము. మా బాధ మాకు తెలుసు, ఏం చేయాలి? ఆ డెవలప్మెంట్ చేసుకొని అక్కడ అంతా జాగ ఉంది కదన్నా, ఖాళీ జాగలలో చేసుకోవచ్చు కదన్నా. ఇక్కడ ప్రజలున్న దగ్గరకు వచ్చి మమ్మల్ని అప్పటికప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి? ఖాళీ చేయమనడం ఒకటే కాదు, అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ముందు వస్తామని ఒకరు చెప్పలేదు, వచ్చిరు ఆర్బీఎక్స్ అని రాసేసి వెళ్ళిపోయారు. ఇలా పరిస్థితి ఏందన్నా? మేము దగ్గర ఉన్నామనే సరే వచ్చినాము, ఒకవేళ ఎవరు లేకపోతే ఎవరు బాధలలో ఉన్నారు, ఎంతగానో ఏడ్చిర్రు తెలుసా అన్న? ఎవరు చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ముందు వేసినట్టు ఏడ్చుకుంటా కూర్చున్నాం మేము, ఏం తెలియక. చచ్చిపోవడమే మాకు మార్గం, ఇంకా ఏం లేదు, జీవితం లేదన్న. మా జీవితాలు అనుకొని ఇక్కడ కట్టుకున్నాం, మా జీవితాలే పోతున్నాయి. జీవితం ఏముంది ఇంకా? వాడు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే అది ఎందుకు ఉన్న జాగాల సరే పోయింది. ఇట్లా కట్టగట్టుకొని ఉండే వాడు ఏదో ఇట్లా మంచిగా ఇది ఇంతవరకు అని ఇట్లా పెట్టుకొని ఉండే బెడ్ లాగా. ఇప్పుడు మూసంతా ఆక్రమించిరు అని జనాల మీద ఒక బూచోడు పడ్డట్టు పడితే ఎట్లా లోతు చేసుకొని అది ఇప్పుడు ఇంత ఉందేమో, ఇంత ఉందనుకోండి, ఇంత చేసుకొని లోతు చేసుకొని శుద్ధంగా చేసుకోవచ్చు కదా వాడిని మూసి.
వాని మూసి వాని నెత్తిలో పెట్టుకుంటాడు. అది శివుడు గంగ మీద నెత్తి మీద పెట్టుకున్నాడు, గంగ పెట్టుకుంటాడు వాడు ఆ మూసి అంతా తీసుకొని. ఇంతమందిని ఎవరు పొలిటికల్ నీ పగుంటే నీ చూపించుకోవాలి పొలిటికల్ పరంగా. ప్రజల మీద చూపిస్తే ఎట్లా అన్నా, ఒకరి మీద కోపం 10 మంది చూపిస్తే ఎట్లుంటుంది చెప్పు. ప్రజలు ఇంతమంది, ఒక రాజు ఉంటే రాజుని ప్రజలు వాళ్ళ బాగోగులు చూసుకోవాలి కానీ చంపేసి వాడు రాజ్యానికి రాజు కాడు. వాడు ఒక్కడే మిగులుతాడు. మళ్ళీ కనుక వాడు చెప్పు వాడు ఇట్లా బయటకు వస్తే బయటికి అందుకే వస్తలేను నాకు. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చూపించారు మీకు ఇల్లు? ఇక్కడ జయగూడల ఆ ఇల్లు పోయి చూసారా? అంటే మీకు ప్లాట్ నెంబర్ ఇచ్చారా? ఇచ్చారు, పోయి చూసారా ఇల్లు? చూసినాం. ఎట్లుంది అది? అది బాగాలేదు, వాటర్ లేవు, ఏం లేవు. అసలు వాళ్ళకి పోవాలంటే కూడా మాకు కాళ్ళు వస్తలేవు, అంత గలీజ్గా ఉంది. మీరు చూసారా అమ్మా? వేస్ట్ అన్నది ఏముంది అది ఇట్లా, అదేదో సినిమాలో ప్యాచ్ వర్క్ అన్నట్లుగా అది మొత్తం పగుళ్ళు వచ్చినాయి. వాటర్ లీకేజ్ ఉంది, వాటర్ లేదు, ఒక సెల్ఫ్ లేదు. ఒకటి మన ఇంట్లోనే సౌలతగా అన్నీ పెట్టుకున్నాం. మరి ఏదైనా బట్టలో నా పిల్లల బట్టలో ఏదైనా సామాన్ పెట్టుకోనిక కూడా సెల్ఫ్ లేదు. ఖాళీ గోడలు పెట్టిండు. ఎందుకు అవి? ఇది చేయించుకోవాలంటే 2 లక్షల దాకా మళ్ళీ అవుతుంది. అది మనకు సర్దుకున్నట్టుగా చేసుకోవాలంటే 2 లక్షలు. వాడు 25,000 ఇస్తా అంటే ఎందుకు అవి 20,000 బుచ్చమేస్తుండ మాకు బుచ్చమేస్తుండ. ఈ ఇండ్లకు ఫ్రీగా ఇస్తుండ గిఫ్ట్ ప్యాక్ అని. ఇది బతుకమ్మ పండుగ 25,000 తీసుకొని ఇచ్చి పోతుండ. నా ఇండ్లు తీసుకొని 25,000 వాడవాడు ఇయ్యనీకే. నేనే 25,000 ఇస్తా. 25,000 ₹1,00,000 ఇస్తా. కష్టపడి 10 రోజులు అన్నం తినకుండా మనకి ₹1,00,000 ఇస్తా. నా ఇంట్లో నాకు ఇయ్యమాను. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, ఏదొద్దు, మాకు అవసరం లేదు. అక్రమ నాకు నా ఇండ్లు నాకు కావాలి, లేదా ఇండ్లు వాల్యూ కట్టియాలి. ఇండ్లు జాగా వాల్యూ కట్టించి నాకు వేరే కాడ నా ఇండ్లు నాకు చూపించాలి. ఏడారి ఎండిపోయింది మా కన్నీళ్ళు, మా బాధ. ఎవడు చూసేటోడు వాడు ఏసీలల్లా రూమ్లల్లా సీఎం కుర్చీలో కూర్చొని మరి మేము బాధపడుతుండే వాడు చూస్తుండా. ఈ పిల్లల్ని కనేది ఇండ్ల గురించి ఇంత కట్టుకుంది, వాడు కూల్చేయనికనే కట్టుకున్నామ్మా. మీకు ఎట్లయితే న్యాయం అయింది అనుకుంటారు మీరు? ఒకవేళ సీఎం సార్ ఇట్లా చూస్తే సీఎం సార్కి ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? సీఎం సార్ కాదు, ఏది కాదు, అవసరం లేదు మాకు. మూసి ప్రక్షాళన శుద్ధం ఏం అవసరం లేదు. అదేదో లోతు చేసుకోరా, లోతు చేసుకో. ఉన్నదానికంటే ఉన్నదాని జాగాలో లోతు చేసుకొని శుభ్రం చేసుకో. మా లాంటి పేద ప్రజల మీద ఎగవాడకురా, మా మీద వాడకు. అంతే, ఏం లేదు. మా ఇండ్లు మాకు కావాలి, మా బతుకు మాకు కావాలి. మా జీవనాధారం ఎక్కడుందో అక్కడనే బతుకుతాం. నువ్వు వచ్చి మా ఇండ్లను కూర్చోడానికి నువ్వనిరా. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. డబుల్ బెడ్రూమ్ అస్సలు తీసుకునే ప్రసక్తే లేదు. మా ఇల్లు మాకు కావాలి. అస్సలు వదిలేదే లేదు. చావడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ. వచ్చిన వాళ్ళనైనా సరే పెట్రోల్ కూడా పెట్రోల్ పోసుకుంటాం, చస్తాం. లేదా ఏమో హైడ్రో మిషన్లు వస్తున్నాయి, అవి వస్తే బెదిరించి పోతున్నారు అధికారులు. అదే బెదిరించడం ఏందో, చంపేస్తా లేకపోతే చావండి, లేకపోతే బతకండి అన్నట్లుగా ఇంట్లో వదిలేసిపోతే బతుకుతాం, లేదా చంపేస్తాం అంటే చచ్చిపోతాం. అంతే, ఇంట్లోనే చేస్తాం. కానీ మేము డబుల్ బెడ్రూమ్లోకి అయితే పోయే ప్రసక్తే లేదు. మాకొద్దు డబుల్ బెడ్రూమ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.